వెంకటరెడ్డి గారు, రాష్ట్రంలో పార్టీని చెప్పండి. అధికారంలోకి తీసుకురావాలని శ్రమిస్తున్నటువంటి తరుణంలో లక్ష్మణ్ అదేవిధంగా డీకే అరుణ వంటి కీలక నేతలను జాతీయ పదవుల నుంచి తప్పించడం ఏ రకమైన వ్యూహం అంటారు? ఇప్పుడు ఒకటి చక్రి గారు, ఉమ్, ఒక పార్టీ మాది జాతీయ పార్టీ. 18 నుంచి 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నటువంటిది. మూడవసారి మోదీ గారి నాయకత్వాన్ని దేశం ప్రజలు సమర్థించి ఎన్నుకొని పరిపాలించమని 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చినటువంటి విషయాన్ని ఉమ్, మరొకసారి మీ ద్వారా నేను ప్రజలకు గుర్తు చేస్తున్నాను. ఉమ్, ఇక్కడ మీరు అంటున్నది ఏంది? పార్టీ పరమైనటువంటిది. నితిన్ నబీన్ గారు వచ్చిన తర్వాత, అధ్యక్షులు అయిన తర్వాత జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల స్థాయిలోను కూడా అనేక పార్టీ పదవులకు సంబంధించినటువంటి అంశంలో పార్టీకి సంబంధించిన పదవులే తప్ప అది ప్రభుత్వ పదవులు కాదు. మార్పులు, చేర్పులు చేయడం అనేటువంటిది జరుగుతది. అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, ఉమ్, సమర్థతను బట్టి, ప్రాంతీయ, సామాజిక అనేక కోణాలను ఆలోచించి ఒక పార్టీ ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనేటువంటిది నిర్ణయిస్తుంది తప్ప, అవును. అది ఇంకో రకంగా ఉంటదని చెప్పి నేను అనుకోవడం లేదు. ఇప్పుడు మీరంటున్నారు, మీరు మీరు ఇవాళ మీడియాలో అంటున్నారు, టీకే అరుణ ఔటు, లక్ష్మణ్ గారు లక్ష్మణ్. ఔటు, ఏ పదవి ఇయ్యలేదు, తెలంగాణకు మొండి చెయ్యి అని రకరకాలుగా మీడియాలో రాస్తుంటారు. అవి వాటి గురించి మేము పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉమ్, ఎవరి అవసరాలు ఏ మేరకు ఎప్పుడు అవసరమైతది అనేటువంటిది పార్టీ నాయకత్వం, అధిష్టానం నిర్ణయిస్తుంది. ప్రధానమంత్రి గారు పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల మీద ఎవరికి ఏ అధికారపూర్వకమైనటువంటి పదవులు, మంత్రులు, ఇతరత్ర క్యాబినెట్‌కు సంబంధించినటువంటిది గాని, లేకపోతే ఇతరతర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి పదవులన్నిటిని కూడా ఆయన సమర్థతను బట్టి, పార్టీకి చేసేటువంటి సర్వీస్‌ని బట్టి నిర్ణయిస్తారు. ఇది సహజం. ఏ పార్టీ అయినా అదే పనిచేస్తుంది. ఇవాళ మీరంటున్నారు చాలా కాలంగా లక్ష్మణ్ గారు ఆహ్, బీసీ మోర్చాకు సంబంధించినటువంటి పదవులు ఉన్నారు. అంతకంటే ఆయన పార్లమెంటరీ కమిటీ మెంబరు. చాలా కీలకమైన పదవులతో ఆయనకు ఉన్నటువంటి మాట వాస్తవం. ఉమ్, రాజ్యసభ ఇక్కడ వీలు కాకపోతే వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ ఇచ్చి ఆయనను గౌరవించినటువంటి పరిస్థితి కనపడుతుంటది. అదేవిధంగా డీకే అరుణ గారు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆమెను అక్కడి నుంచి తప్పించినారు అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి వచ్చినటువంటి లిస్ట్ ప్రకారంగా కూడా అదే అభిప్రాయం. ఉమ్, అయితే అందరికీ తెలిసినటువంటిదే చక్రి గారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ అనేటువంటిది పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేటువంటిది ఈ మీడియాలో గత 2 మాసాలుగా వస్తున్నటువంటిది అవును. చర్చని. అవును. ఎందుకంటే 32 మాసాల తర్వాత మేము మంత్రులకు సంబంధించినటువంటి ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఏ రాష్ట్రంలో ఉపయోగించుకోవాలా, పార్టీ పరంగా ఎట్లా ఉపయోగించుకోవాలా, కొత్త యంగ్ జనరేషన్ ఎట్లా తీసుకురావాలా, ఏ బాధ్యతలు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి టైం ఇది మీరన్నట్టుగా. అవును. 32 మాసాలంటే చివరి 6 మాసాలు తీసేస్తే ఉమ్, అంతే, సంవత్సరంన్నర మాత్రమే ఎన్నికలకు మనం ఉన్నటువంటి పరిస్థితి ఉంటది కీలకమైన కాబట్టి సమయం అన్ని పార్టీలకు. ఎన్నికల సమయము ఉమ్, కీలకమైనటువంటి ఏదైనా ప్రభుత్వం నిర్ణయాలు చేసి అమలుపరిచి అవును. అభివృద్ధి కోణం లోపల ప్రయత్నించేటువంటి సమయం అది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళాల్సిన సమయం అన్ని పథకాలు కూడా. చివరి 6 మంత్స్, ఉమ్, 6 మాసాలు పెద్దగా ఉండదు కాబట్టి ఇప్పుడు కేంద్ర కేబినెట్ అనేటువంటిది మనకు వస్తున్నటువంటి, నేను అధికారపూర్వకంగా మాట్లాడడం లేదు, ఉమ్, మనకున్న సమాచారం మేరకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఆ సదావకాశాల్లో తెలంగాణలో మేము అధికారంలోకి రావాలనేటువంటి ఉత్సాహము, అదేవిధంగా పకడ్బందీ వ్యూహాత్మక ఎత్తుగడలు ఈ మధ్య కాలంలో మేము పెంపొందించడం జరిగింది. ఏమైనా గ్యాప్‌లు ఉన్నట్టయితే, తెలుసో తెలియకో సమన్వయం నాయకుల మధ్యన, మా పార్టీ నాయకుల మధ్యన గ్యాప్ ఉన్నట్టయితే, అనుమానాలు ఉన్నట్టయితే వాటిని గత 15, 20 రోజులుగా సరిదిద్దేటువంటి ప్రయత్నాలు మాకు సంబంధించినటువంటి నాయకులు, ఇన్‌చార్జీలు ఉమ్, అక్కడ ఢిల్లీలోను, ఇతరత్రాను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చూస్తున్నారు, ఢిల్లీలో మా మంత్రుల ఇళ్లలకు మీట్ అయితున్నారు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు మీట్ అయితున్నారు. ఏం చేయాలనేటువంటిది ఇవాళ కూడా మా పార్టీ ఆఫీస్‌లో జరిగినటువంటి కార్యక్రమం లోపల రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఏ విధంగా మనం ఉద్యమం చేయాలా అనేటువంటిది కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి నితిన్ నబీన్ గారు ఇచ్చినటువంటిది. ఎందుకంటే నితిన్ నబీన్ గారు ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత 3 రోజులు ఏ రాష్ట్రంలో లేదు మీరు గుర్తుంచుకోండి. ఒక తెలంగాణలో 3 రోజులు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా మాకున్న సమాచారం మేరకు. ఉమ్. ప్రతి 3 మాసాలకు ఒకసారి నేను వస్తాను, రివ్యూ చేస్తాను అనేటువంటిది ఖచ్చితంగా తెలంగాణలో అధికారం భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీది అనేటువంటి కోణం లోపల మా ఎత్తుగడలు, వ్యూహాలు ఇవన్నీ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఏపీకి ఏమో పెద్దపీట వేసి తెలంగాణకి మొండి చేయి చూపించారు. తెలంగాణలో పట్టు బిగించుకుంటున్న టైంలో ఇది కమలం పార్టీకి తెలంగాణలో ఒక స్పీడ్ బ్రేక్లు వేసినట్టే కదా. అట్లేం కాదు. ఇప్పుడు మీరు అట్లెందుకు అనుకుంటున్నారు? రేపు క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో అతి కీలకమైనటువంటి వాళ్ళకి కీలకమైన పదవులు రాకూడదు అనేటువంటిది ఉంది. అప్పుడు రాలేదు అనుకున్నప్పుడు మన ఆలోచన వేరే రకంగా. ఏపీకి వచ్చేటప్పటికి ఉమ్, మొన్నటి వరకు ఇక్కడ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ గారు ఉన్నమాట వాస్తవం. కీలకమైన పదవి పార్టీ పరంగా గాని, ఇతరత్ర గాని కీలకమైన పార్లమెంటరీ కమిటీ, ఎన్నికల కమిటీలో 14, 15 మందిలో లక్ష్మణ్ గారు ఒకరండి. మామూలు విషయం కాదు. మొత్తం ఎన్నికలకి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన, పార్లమెంట్‌కు సంబంధించిన ఉమ్, పార్టీ టికెట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి విషయం లోపల ఇంతవరకు లక్ష్మణ్ గారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. కీలకమైన పదవులవి మనకు కనపడకపోవచ్చు. ఏమైనా క్యాబినెట్ అట్లా ఉంటేనే కాదు. మామూలుగా ఉండేటువంటి పదవులు కావవి. ఇప్పుడు
మీరు రేపు వచ్చేటువంటి దాంట్లో మేము ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటిది స్పష్టత ఏర్పడుతుంది. అక్కడ ఇప్పుడు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ లేరండి. అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా సమన్వయం చేసేటువంటి అన్ని విభాగాలకు సమన్వయం చేసే బాధ్యతలు ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవం. ఇక్కడ కూడా కొంత సర్దుబాట్లు చేస్తారని మేము ఊహిస్తున్నటువంటిది, మీడియా కూడా చెప్తున్నటువంటిది. ఆ కొన లోపల మనం చూసే వరకు ఏదో అయిపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అన్యాయం చేసింది అధిష్టానం అనేటువంటిది అనుకోవడానికి అవకాశం లేదండి. అక్కడ ఇంకా అంతకంటే గొప్ప పదవులు, పార్టీ పదవులు కాదు. పార్టీ పదవుల కంటే మీరు పార్టీ పదవులు కాదు, అధికారంలోకి రావాలా. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉండాలా, ప్రజా ఉద్యమాలు చేయాలా, రేవంత్ రెడ్డి గారి పాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్మించాలా, ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలా. అధికారం, ఎందుకంటే మాకు 37% ఓట్లు పార్లమెంట్ లో వచ్చినాయి. మీరు ఇప్పటికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు జరిగినా కూడా మాకు ఓటు 35% రావడం అనేటువంటిది, 8 పార్లమెంట్ సభ్యులు రావడము, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవడము, ఇవన్నీ ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఒక మద్దతు, మా వెంట ఉన్నారు అనేటువంటిది ఒక స్పష్టంగా కనపడుతుంది. సరే, స్థానిక సంస్థల లోపల రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రావాలి కదండి వెంకటరెడ్డి గారు. అసెంబ్లీ ఎన్నికల్లో రావాలా. అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చింది చక్రి గారు. ఇప్పుడు మీరు ఆనాడు ఏం లెక్కలు చేసినారు, మీలాంటి జర్నలిస్టులంతా అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి, 17% ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్ లో 2 సీట్లు వస్తాయి అన్నారు కదా. మరి 8 సీట్లు ఎట్లా వచ్చినాయి? కాంగ్రెస్ తో సమానంగా ఎట్లా వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ 0కి ఎట్లా పోయింది? ఆ తర్వాత విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినారు కదండి, కంటిన్యూ చేసినారు కదా. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాబోతుంది, ఒక స్పష్టత వస్తుంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడుల అధికారమే ప్రజల కోసం, ప్రజాభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసేటువంటి అనేక ఎత్తుగడలు భవిష్యత్తులో మీరు చూడబోతారు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది.